గురుగారు, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలలో ఒకటైనటువంటి మూకాంబికాదేవి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? మూకాంబికాదేవి పరబ్రహ్మ పరాశక్తి యొక్క రూపాల సమాహారం. మూకాంబికాదేవి ఆలయంలో ఉన్నటువంటి ఆ లింగ స్వరూపం జ్యోతిర్లింగం స్వయంభూ. కుడి పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎడమ పక్కన లక్ష్మీ పార్వతి సరస్వతులు ముగ్గురు వెలసి ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రమే మూకాంబిక ఆలయం. అక్కడ సౌపర్ణిక నది ప్రవహిస్తూ ఉంటుంది. 64 ఓషధులు అక్కడ ఉన్నటువంటి గిరులలో నుంచి ప్రవాహం రూపంలో నదీ జలాలలో కలిసి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన ఔషధ జలాలు. అక్కడ కౌమాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి తపస్సు చేసి ప్రపంచాన్నంతా జయించాలన్న సంకల్పంతో ఉన్నప్పుడు ఈ వరాలన్నీ సంక్రమించినట్టయితే వీడు తలపెట్టేటువంటి హాని చేసే విలయం ఎవ్వరూ ఆపలేరు అన్న ఆలోచనతో దేవతలంతా వాగ్దేవిని ప్రార్థిస్తే అతని వాగ్బంధనమై అతను మూగవాడైపోయాడు. అలా క్రౌమాసురుడు కాస్త మూకాసురుడుగా మారిన నేపథ్యంలో వాణ్ణి వధించిన తల్లి మూకాంబిక ప్రసిద్ధి చెందింది. ఆమెను ఆశ్రయించిన వారి యొక్క కోరికలనన్నింటినీ నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు అందించే జగన్మాత స్వరూపమే మూకాంబిక. పరశురామ క్షేత్రమైనటువంటి ఆ ప్రాంతంలో ఆ దేవాలయాన్ని నిర్మించింది పరశురాముడే అని తెలియజేస్తారు. ఆదిశంకరుడు జగన్మాత ప్రతిష్ఠ చేయాలి అని కోరినప్పుడు ఆ తల్లి, నేను నీ వెంటే వస్తాను, నువ్వు వెనక్కి చూడనంత కాలం అని తెలియజేసింది. అలా వెళుతున్న ఆదిశంకరుడికి అమ్మ వస్తుందో లేదో అన్న సందేహంతో వెనక్కి తిరిగి చూడగానే అక్కడ తనను తాను ఆవిష్కరించుకున్నది ఆ తల్లే మూకాంబిక. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రమే మూకాంబిక ఆలయం.